आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा ने कहा कि म्यूनसिपाल्टी की तरक्की में बजट निहायत अहम किरदार अदा करता है। इन्होंने हिदायत दी कि गुज़िश्ता माली साल के अहदफ़ के जायज़ा लेकर नए साल के लिए मौसर मनसूबाबंदी की जाए। इन्होंने आमदनी के ज़राए में इजाफ़ा और गैर ज़रूरी अखराजात में कमी पर ज़ोर दिया। आदिलाबाद म्यूनसिपाल्टी की हमजहती तरक्की के लिए साल 2026-27 का बजट इजलास मंगल के रोज़ ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा और म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा की सदारत में म्यूनसिपल दफ्तर काउंसिल हॉल में मुनक़िद हुआ। इजलास में आइंदा माली साल के आमदनी व अखराजात पर तफसीली गौर वोस के बाद तकरीबन 158 करोड़ रुपये के बजट की तजवीज़ काउंसिल की मंजूरी के साथ तैयार की गई। ज़िला कलेक्टर ने वाज़ेह किया कि म्यूनसिपल हुदूद में मौजूद अवामी मसाइल को तरजीह बुनियादों पर हल किया जाए। इन्होंने कहा कि अमृत स्कीम की मुद्दत 1 साल बढ़ाई गई है। इन्होंने उम्मीद ज़ाहिर की कि सब के ताउन से शहर को मज़ीद तरक्की की राह पर गामज़न किया जाएगा। क़ब्ल-ए-आज़म म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा और वाइस चेयरमैन मोहम्मद रोही ने शाल पोशी और सर सब्ज़ व शादाब पौधा पेश करते हुए ज़िला कलेक्टर आदिलाबाद राजर शीशा का इजलास में इस्तकबाल किया। इस इजलास में म्यूनसिपल कमिश्नर राजू, वाइस चेयरमैन मोहम्मद रोहित, वार्ड काउंसलर्स, म्यूनसिपल अफसरान व दीगर अमला मौजूद था। म्यूनसिपल चेयरपर्सन गारू भंडारी अनुषा गारू, म्यूनसिपल वाइस चेयरपर्सन गारू राजू रोहित गारू, कमिश्नर गारू, ఇక్కడికి వచ్చిన అందరూ గౌరవ కౌన్సిలర్స్కి, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి, పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇందాక చైర్పర్సన్ గారు చెప్పినట్టు ఇది బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ ఒక డిస్కషన్ ఉంటుంది. దీంట్లో మనం ఆదాయం గురించి తెలుసుకుంటున్నాము. దీంతో పాటు మనం ఏవైతే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏవైతే ఖర్చు చేయాలి దాని గురించి కూడా వివరిస్తాము, చర్చ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ కౌన్సిల్ ఆమోదనంతో మళ్ళీ బడ్జెట్ పాస్ అయినాయి. దీంట్లో మేజర్గా కీలకమైన అంశం అంటే మన గత సంవత్సరంలో అంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరంలో మనం ఎంతవరకు మళ్ళీ మన టార్గెట్స్ అచీవ్ చేయగలిగాము, ఆ టార్గెట్స్కి మళ్ళీ ఈ ఇయర్లో ఏవైతే టార్గెట్స్ అంటే రాబోయే ఇయర్లో ఏవైతే టార్గెట్స్ పెడుతున్నామో అది ఏ విధంగా అచీవ్ చేస్తాము. మీ అందరికీ తెలుసు మనం దీంట్లో 1/3 ఒక మున్సిపల్ బడ్జెట్ కూడా ఉంటుంది. అది మేజర్గా మనం మర్జ్డ్ ఏరియాస్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ మనం అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్స్ కానీ తర్వాత మున్సిపల్ సొంత ఎక్స్పెండిచర్ అంటే సొంత ఏవైతే ఆదాయం ఉన్నాయో అది ఏ విధంగా పెంచి మరి సొంత ఎక్స్పెండిచర్ కూడా ఏ విధంగా తగ్గించాలి అంటే క్యాపిటల్ వర్క్స్కి కొంత ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యి మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో మనం ఏమైనా తగ్గించగలిగితే దాని గురించి కూడా చర్చ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇది చాలా పారదర్శకంగా మళ్ళీ బడ్జెట్ కూడా ప్రీ బడ్జెట్ మీటింగ్ కూడా మళ్ళీ కమిషనర్ గారు మాతో కూడా ఏవైతే వివరాలు ఉన్నాయో సూచన సలహాలు ఉన్నాయో అవి కూడా తీసుకున్నారు. సో ప్రీ బడ్జెట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఏమైనా కొన్ని చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/3 బడ్జెట్ కానీ తర్వాత మనం ఏవైతే ఎక్స్పెండిచర్ ఉన్నాయో ఏవైతే మనం ఇన్కమ్ ఉన్నాయో అవి అన్నీ కూడా కొంచెం సరి చేసుకొని మరి ఇంకా కూడా ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ చేయాలి అంటే మరి కౌన్సిల్ చైర్పర్సన్ గారు డిసైడ్ చేసి మళ్ళీ కరెక్షన్స్ కూడా చేసుకొని ప్రశాంతంగా మన బడ్జెట్ మీటింగ్ జరుపుకోవాలి అని అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఆదిలాబాద్ మున్సిపాలిటీ 2026-27 బడ్జెట్ సమావేశం పెట్టడం జరిగింది. దాంట్లో నాతో పాటు మళ్ళీ స్థానిక ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుషా గారు, వైస్ చైర్పర్సన్ గారు రోహిత్ గారు, మిగతా కౌన్సిలర్స్, కమిషనర్ గారు, అందరూ సభ్యులు కూడా, స్టాఫ్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా హాజరయ్యారు. సో ఈరోజు మనం ఏవైతే బడ్జెట్ సందర్భంగా కీలకమైన అంశాలు ఉన్నాయో దానికి చర్చ చేసి మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్లో ఇంకా కూడా డిస్కషన్ అయ్యి మళ్ళీ బడ్జెట్ కూడా పాస్ అవుతాయి. సో సుమారుగా మనం 158 కోట్లతో మళ్ళీ ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఏవైతే ఇన్కమ్ ఉన్నాయో ఎక్స్పెండిచర్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. మేజర్గా దీంట్లో వచ్చేసి మళ్ళీ ఏవైతే కీలకమైన ఇష్యూస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మన శానిటేషన్ సందర్భంగా పబ్లిక్ హెల్త్ స్టాఫ్ శాలరీస్ కానీ, శానిటేషన్ మెయింటెనెన్స్ కానీ, తర్వాత మళ్ళీ ఏవైతే డ్రింకింగ్ వాటర్ వర్క్స్ ఉన్నాయో, తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ యూటిలిటీస్ రిపేర్స్ కానీ,
1/3 సందర్భంగా మళ్ళీ మర్జ్డ్ ఏరియాస్ లో ఏవైతే బ్యాలెన్స్ బడ్జెట్ కి 1/3 అంశం ఉంటాయో, తర్వాత ఏవైతే గ్రీనరీ సందర్భంగా మళ్ళీ 10% బడ్జెట్ ఉంటాయో అవి అన్ని కూడా యాజ్ పర్ మున్సిపల్ చట్టం ప్రకారం మళ్ళీ అవి అన్ని పెట్టడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ గౌరవ సభ్యులు మళ్ళీ అంతా కూడా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నల్లా ట్యాక్స్ కావచ్చు, లేదు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, తర్వాత మళ్ళీ స్టాఫ్ సందర్భంగా ఇష్యూస్ కానీ, శానిటేషన్ వెహికల్స్ ట్రాక్టర్ సందర్భంగా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది కొత్తగా బాడీ మళ్ళీ ఏర్పడిన అయిన తర్వాత ఇది 2వ మీటింగ్ ఉంది. సో దాంట్లో ఇవి కీలకమైన అంశాలు మనం డిస్కస్ చేసి మళ్ళీ దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఏ విధంగా చేయాలి దానికి మళ్ళీ కమిషనర్ గారు వారితో కూడా డిస్కస్ చేసి సొల్యూషన్ కూడా చేస్తాము తెలియచేయడం జరిగింది. దీంతో భాగంగా అమృత స్కీమ్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొక 1 year కూడా ఎక్స్టెన్షన్ అయింది. అవి కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ వర్క్స్ నడుస్తూ ఉంది, కానీ అండర్ గ్రౌండ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా అది జరగాల్సిన పనులు ఉన్నాయి. సో అది కూడా 1 year ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి 1 year లో అమృత్ కూడా వర్క్స్ పూర్తి చేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అండ్ యూజీడీ ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తూ దీంతో ఈ ప్రజలకి ఇది 2 చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్, సో అవి కూడా అందజేయాలి. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్ విషయంలో మెయింటెనెన్స్ గురించి కూడా చర్చ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగకరమైన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దీంతోనే మళ్ళీ ఫస్ట్ మనం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ అంటే ఈ 3 పనులు మేజర్ గా మళ్ళీ మున్సిపాలిటీ ద్వారా చక్కగా అయితే చాలా వరకు ఒక మంచి మనం సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. అట్లా పేరు కూడా వస్తాయి, కౌన్సిల్ కూడా మంచి పేరు వస్తాయి. కాబట్టి దాంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి గైడ్ చేస్తూ వారికి సపోర్ట్ చేస్తూ మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి పనులు కూడా మొన్న 18.7 crores వర్క్స్ కూడా అవి కూడా టెండర్లో త్వరలోనే మళ్ళీ అవుతున్నాయి. వాటి కూడా గ్రౌండ్ చేసుకుంటూ ఇంకా కూడా ఏవైతే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఉన్నాయో, జిల్లాలో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో మున్సిపాలిటీలో అవసరమైన వర్క్స్ కి మళ్ళీ కేటాయిస్తూ మున్సిపాలిటీలో ఇష్యూస్ పరిష్కారం చేస్తాము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.